మియాపూర్లో మైనర్ అదృశ్యం హత్య కలకలం రేపింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు చింటూ అలియాస్ విఘ్నేష్ ఫ్రెండ్ సాకేత్ దంపతులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు కలిసి మైనర్ను దారుణంగా హత్య చేసినట్లు తేల్చారు పోలీసులు. హైదరాబాద్కు చెందిన ఓ మైనర్కు ఇన్స్టాగ్రామ్లో యువకుడు పరిచయమయ్యాడు. అతగాడి మాటలు విన్న బాలిక తానే సర్వస్వం అనుకుంది. ఇంట్లో నుంచి వెళ్లిపోయి రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లైన రోజు రాత్రే అతగాడి నిజస్వరూపం బయటపడింది. తన స్నేహితుడి భార్యతో కలిసి యువతిని అతి దారుణంగా హత్య చేశాడు. మియాపూర్లో అదృశ్యమైన యువతి తుక్కుగూడలో మృతదేహమై కనిపించింది. ఈ కేసుకు సంబంధించి 2 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కంప్లీట్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. 3-4 టైమ్స్ జైలుకి వెళ్ళిండు. మల్టిపుల్ కేసెస్ ఉన్నాయి వాని మీద. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే వాడు వీళ్ళ ఫ్యామిలీని కూడా ఎంగేజ్ చేసిండు. ఆ పిల్లలతో మాట్లాడిస్తూ ఎంగేజ్ చేసిండు ఫ్యామిలీని. అండ్ వాళ్ళు అంటే ఫస్ట్ 10 days ఇంట్లో వాళ్ళు కూడా బయట ఎవరు చెప్పుకోలేక షేమ్గా ఫీల్ అయ్యి పిఎస్ దాకా మ్యారేజ్ చేసుకున్నారు. పిఎస్ దాకా వెళ్ళలేరు. 8th రోజు పిఎస్కి వెళ్ళిండ్రు. అమ్మాయి ఎప్పుడైతే కాంటాక్ట్ మిస్ అయిందో 20 రోజుల క్రితం తమ కూతురు చింటూ అలియాస్ విఘ్నేష్ దగ్గరకు వెళ్లిందని, ఆ తర్వాత కుమార్తె నుంచి ఫోన్ రాలేదంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో చింటూపై అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు చింటూతో పాటు మరో 2 అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం విషయం బయటపడింది. ఉప్పుగూడలోని స్నేహితుడు సాకేత్ ఇంటిలో యువతిని చింటూ ఉంచినట్టు పోలీసులు గుర్తించారు. అయితే తనను పెళ్లి చేసుకోవాలంటూ యువతి చింటూను బలవంతం పెట్టింది. దీంతో ఇంట్లోనే వాళ్లు దండలు మార్చుకుని యువతి ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసి పెళ్లి చేసుకున్నామని నమ్మబలికారు. తరువాత ఆమెను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించిన చింటూ స్నేహితుడి సాయంతో ఆమెను హత్య చేశాడు. శ్రీశైలం మార్గంలో నిర్మానుష్య ప్రాంతాల్లో పడేశారు. పోలీసుల దర్యాప్తులో చింటూనే హత్య చేశాడని తేలినట్టు గుర్తించారు పోలీసులు. హత్య తర్వాత పక్కా పథకం ప్రకారం చింటూ యువతి ఇంటికి మాటిమాటికి ఫోన్ చేసి మీ అమ్మాయి వచ్చిందా అని అడిగాడు. దీంతో యువతి తల్లిదండ్రులకు అనుమానమొచ్చింది. ఆ దిశగా దర్యాప్తు జరిపి చింటూనే హత్య చేశాడని గుర్తించారు పోలీసులు.